హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఇవాళ అయితే మార్నింగ్ రొటీన్ చేద్దామని అనుకుంటున్నాను. మార్నింగ్ అంతా చాలా 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 బిజీగా జరిగిద్ది అనమాట. నాకు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లైక్ హేమచంద్ వెళ్ళేదాకా చాలా బిజీగా జరిగిద్ది. హేమచంద్ వెళ్ళాక ఫ్రీ అయిపోతా. ఇంకా బయటకు వెళ్ళే పనులు ఉన్నా, ఇంకేమన్నా షూట్ చేసుకోవాలన్నా, లేదంటే ఇంకా అలా ఏదో ఒకటి చేస్తాను తప్పించి మార్నింగ్ మాత్రం ఫుల్ బిజీగా ఉంటుంది. సో ఏం చేస్తాను ఏంటి అనేది అయితే ఇవాళ ఫుల్ బ్లాగ్ చూడండి. జస్ట్ ఇప్పుడే లేసాం అనమాట. నార్మల్గా కొంచెం లేట్గానే లేగుస్తాము, 9 కలాగా. ఇవాళ కొంచెం ఎర్లీగా లేసాడు. 3 లేసాడని నేను లేసాను బేసిక్గా. ఇప్పుడైతే ఫస్ట్ చాలా బట్టలు ఆల్రెడీ వాష్ చేశాను, మడత పెట్టేశాను డ్రై చేసి. కానీ అవి అల్మార్లోకి సర్దలేదు. సో ఫస్ట్ అయితే అది చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ కొంచెం అక్కడక్కడ పెట్టేస్తున్నా. ఇది యాక్చువల్లీ డ్రై చేయడానికి టైం బట్టి అలా పెట్టాల్సి వస్తుంది. ఒక్కొక్కటి డ్రై చేయడం, మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేయడం, ఒక దగ్గర పెట్టుకోవడం, మళ్ళీ డ్రై చేయడం, మళ్ళీ ఫోల్డ్ చేసుకోవడం, ఒక దగ్గర పెట్టుకోవడం, అన్నీ ఒక సార్ట్ వచ్చాక అల్మార్లోకి సర్దుతున్నాను అనమాట. సో ఎలాగో తొందరగా లేచాను కాబట్టి అల్మార్లో సర్దేద్దామని అనుకుంటున్నా. ఇంకా చాలా ఉన్నాయండి బట్టలు. అసలు నాకు బట్టలు వాషింగ్ వేస్తుంటేనే ఏడుపు వస్తుంది అనమాట. ఎందుకంటే వేసే కొద్దీ వస్తూనే ఉన్నాయి. అయిపోయాయి అమ్మాయి అనుకుంటే మళ్ళీ ఇంకొక బుట్ట రెడీ అయిపోతుంది. మళ్ళీ అది వాషింగ్ చేయడం. అసలు నాకు నచ్చని పని అంటే అదే అనమాట. బట్టలు వాష్ చేయడం, మడత పెట్టడం, సర్దడం. ఒకసారి సర్దా అంటే అలా నీట్గా ఉండాలని అనుకుంటా. 1 వీక్ ఒకసారి వేద్దాం అనుకుంటున్నాను. 1 వీక్ ఒకసారి వేస్తున్నా, కానీ అదే టైంలో చాలా చాలా వచ్చేస్తున్నాయి అనమాట. నేను నుంచొని మాట్లాడుతుంటే బుడ్డోడు అలా పడుకొని చూస్తూ ఉన్నాడు అనమాట, ఏం మాట్లాడుతున్నాను ఏంటి అని. కూర్చొని వాయిస్ ఇస్తుంటే మైక్ లాగేసుకుంటున్నాడు అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది త్రియాంష్కి. చాలా రోజులైంది కదా నేను పెట్టుకొని కూడా. సో డిఫరెంట్గా కనిపించి దాన్ని లాగేసుకుంటూ ఉన్నాడు. అందుకనే నుంచొని వాయిస్ ఓవర్ వేస్తున్నా. సో ఇప్పుడైతే చక్కగా ఫస్ట్ సర్దేసుకొని కిందకి వెళ్ళాలి, ఎందుకంటే బుడ్డోడు కాకలేస్తుంది అనమాట. సో ముందైతే టక్టగా సర్దేస్తాను. యాక్చువల్లీ మార్నింగ్ లెగవగానే త్రియాంష్ ఆకలి అని ఏడుస్తాడు. సో అందుకని మ్యాక్సిమం కిందకి వెళ్ళిపోతాం. ఆ రోజు ఎందుకో టైం ఉందని అనిపించింది. అండ్ త్రియాంష్ కూడా ఆడుకుంటున్నాడు అనమాట. సో అందుకని సర్దేద్దామని ప్లాన్ చేసుకున్నా. నార్మల్గా అంత ఎక్కువ సర్దేది ఉండదులేండి. మ్యాక్సిమం ఆర్గనైజ్గానే ఉంటుంది నా వార్డ్రోబ్. ఎప్పటికప్పుడు మంచిగా తీసేటప్పుడు మంచిగా తీస్తే ఆటోమేటిక్గా ఆర్గనైజ్గానే ఉంటుంది కదా. సో ఇంకా వచ్చినట్టు మ్యాక్సిమం నీట్గా పెట్టేస్తాను. సో అంత చిరాకుగా అయితే ఉండదు అనమాట. ఫుల్గా ఆడి ఇంకా ఆకలేసేయడం స్టార్ట్ అయినట్టుందండి. ఇంకా ఏడుపు మొదలెట్టాడనమాట. అంటాడు, లేదంటే ఇంకా నా చుట్టూ తిరుగుతూ ఉంటాడనమాట. చాలా తక్కువేలేండి ఏడ్చేది. అసలు అంతగా ఇసుకిచ్చాడు. మ్యాక్సిమం నిద్ర వచ్చినా ఆకలేసినా మాత్రం అస్సలు ఉండడనమాట. ఆకలేస్తే మాత్రం ఇంకా అస్సలు ఊరుకోడు, గబా పెట్టేయాలన్నమాట. సో మ్యాక్సిమం మార్నింగ్ లేవగానే ఫ్రూట్ పెడతాను. బ్రేక్ఫాస్ట్ చేయడానికి కొంచెం టైం ఉంటుంది కదా, మా బుడ్డోడు అసలు అంత టైం ఇవ్వడు అనమాట. సో ఇంకా ఫ్రూట్ ఏదైనా పెట్టేస్తాను. కొంచెం ఇది వింటర్ సీజన్ స్టార్ట్ అయిందని చెప్పి ఆరెంజెస్ ఎక్కువ పెడుతున్నాను అనమాట. నార్మల్ ఆరెంజ్ ఒలిచేసి వైట్గా ఉంటుంది కదండి స్కిన్, అది తీసేసి పెడితే తినేస్తాడనమాట. మ్యాక్సిమం చేతికిస్తే తింటాడు, కాకపోతే మళ్ళీ మొత్తం ఖరాబ్ చేసుకుంటాడు, క్లీన్ చేయాలి కదా అని చెప్పేసి పని ఎక్కువ చేసుకోవడం ఎందుకు, నాకే పని ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇంకా నేను అట్లా ఇవ్వలేదు. సో దాని తర్వాత గోధుమ పిండితో దోశ వేసాను అనమాట త్రియాంష్ కోసమని. ఇంకా నెక్స్ట్ అయితే కుకింగ్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే మాకు ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకున్నాక ఆ తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తానండి. రైస్ కర్రీ ఒకేసారి చేసేస్తా. మ్యాక్సిమం రైస్ కూడా స్టవ్ మీద పెడతా అనమాట, అందుకనే తొందరగా అయిపోతుంది. 1 అవర్లో నా కుకింగ్ మొత్తం కంప్లీట్ చేసుకోవడం అయిపోవడం అంతే అనమాట. ఇవాళ ఏంటంటే ప్రాన్స్ చేశాను అనమాట. యాక్చువల్లీ ప్రాన్స్ ఎక్కువ తెచ్చేసి 2 kgs అలా తీసుకొచ్చి ఒలిచి ఆవు పట్టేసి డీప్ ఫ్రీజ్లో స్టోర్ చేసేసుకుంటా, చిన్న బాక్సెస్లో పెట్టి. సో దట్ నాకు ఎప్పుడు కావాలనుకుంటే ఒక బాక్స్ తీసి ఫ్రీజర్ నుంచి తీస్తాను కాబట్టి అది డీఫ్రాస్ట్ అయ్యేదాకా వెయిట్ చేసి కర్రీ చేసేయడమే. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను అనమాట కర్రీ. ఈసారి ఏంటంటే లాస్ట్ టైం నేను బ్రింజాల్ వేసి చేశాను, వంకాయ రొయ్యలు అంటారు కదా, సో అట్లా చేశాను. ఈసారి హేమచంద్ ఏమో ఫ్రై కావాలని అడిగాడు. లాస్ట్ టైం అడిగాడు. సో ఫ్రై అంటే చాలా ఆనియన్స్ కట్ చేయాలి కదా, అసలు ఎన్ని కట్ చేసినా వస్తూనే ఉన్నాయన్నమాట. నేను అనుకున్న కూర చాలా అవుతుందేమో అనుకున్నా, కానీ మా ఇద్దరికి సరిపడానే అయింది. సో ఇంకా మాకు ఆనియన్స్ కట్ చేస్తూ త్రియాంష్కి ఏమో క్యారెట్ రైస్ చేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం మా కుకింగ్ అయ్యేటప్పుడే పక్కన చిన్న స్టవ్ ఉంటుంది అనమాట, దానిపైన త్రియాంష్కి పెట్టేస్తాను బౌల్.
ఇంకా సిమ్లో పెట్టి అలా కుక్ చేస్తూ ఉంటాను. మాకు సాల్ట్ వేసేటప్పుడు వాడికి అట్లాగా ఒకేసారి వేసేసుకుంటూ మెల్లగా కుక్ చేస్తా. మా కర్రీ అయ్యేలోపు వాడిది కూడా ఫుడ్ అనేది రెడీ అయిపోతుంది, మ్యాక్సిమం అవుతుంది. ఇంకా త్రియాంష్కేమో ఇవాళ క్యారెట్ రైస్ చేశానమాట. నార్మల్గా మ్యాక్సిమం అన్నీ కూడా రైస్లా చేసేస్తాను. క్యారెట్ రైస్, కాలీఫ్లవర్ రైస్, బీన్స్ రైస్ ఇట్లాగా రైస్లా చేసేస్తా, కర్రీలా గ్రేవీలాగా అలా కాకుండా. సో దట్ ఏంటంటే రైస్లోకి ఫ్లేవర్ వెళ్తుంది అండ్ కొంచెం వెజిటేబుల్ ఎక్కువ వేస్తాను అనమాట. కర్రీలా చేస్తే నార్మల్ కొంచెమే వేస్తాం కదా, దాంట్లోనూ ఆల్రెడీ చాలా ఫ్లేవర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సో అందుకని ఫ్రైలా చేసేస్తా. రైస్ ఎంత క్వాంటిటీ వేసానో దానికి మ్యాక్సిమం హాఫ్ వరకు వెజిటేబుల్ వేసేలా చూసుకుంటాను అనమాట. నార్మల్గా అయితే డైలీ హేమచంద్కి షిఫ్ట్ 3 o'clock ఉంటుంది, 2:30కి స్టార్ట్ అవుతారనమాట. కాకపోతే ఈరోజు 1 o'clockకే అంట. సో అందుకనే తొందరగా కుకింగ్ చేస్తున్నా. అండ్ దట్టు నేను కూడా దివాళీ ఈవెంట్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నా. ఎప్పటి నుంచో అనుకున్నాను అనమాట ఈ డే వెళ్ళాలి దివాళీ ఈవెంట్కి అని. సో అందుకని చెప్పి ఇంకా గబగబా అన్నీ కంప్లీట్ చేసుకొని రెడీ అవ్వి మంచిగా ఈవెంట్కి వెళ్ళాలి, వ్లాగ్ చేసుకోవాలి అని అనుకున్నాను. సో తర్వాత ఏం చేస్తానో ఏంటో చూడాలన్నమాట. ఇంకా మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా ఫస్ట్ అయితే కుకింగ్ మీదే పడ్డానండి, ఎందుకంటే తొందరగా అయిపోవాలని. యాక్చువల్గా చాలా ఆకలిస్తుంది, కానీ ఎందుకులే మళ్ళీ దానికి టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ కుక్ చేసేసిన. అండ్ రొయ్యల్లో 99% నాకు ఎగ్ ఉండాలన్నమాట, బాయిల్డ్ ఎగ్ కంపల్సరీ వేసుకుంటా. ఎందుకో తెలీదు, ఏ విధంగా చేసిన రొయ్యలు దాంట్లో కంపల్సరీ బాయిల్డ్ ఎగ్ వేసుకుంటాను అనమాట. ఇంకా చాలా రేర్గా లైక్ ఎగ్స్ అయిపోయినా ఎక్కువ ఎగ్స్ తినబుద్ధి కాకపోతే తప్పించి మ్యాక్సిమం ఉండాలి. సో ఫైనల్లీ వంట అయితే అయిపోయిందండి. యాక్చువల్లీ ఇవాళ బ్రేక్ఫాస్ట్ పెట్టుకోలేదనమాట, అందుకే వంట ఎర్లీగా అయిపోయింది. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 12 అయింది. ఇంకా నైట్ అయితే టైం చేంజ్ అయిందనమాట. సో అందుకే ఎర్లీగా లేసాము. నేను మర్చిపోయాను సండే చేంజ్ అవుద్ది అని అంటూనే ఉన్నాను, బట్ నేను మర్చిపోయాను అనమాట. ఏంటో వాళ్ళు తొందరగా లేసాం, 9:30కి లెగవలసింది అనుకున్నా. సో అందుకనే 8:30కి లేసాం అనమాట. ఇంకా ఇవాళ యాక్చువల్లీ బయటకు వెళ్ళే పని ఉంది. ఆఫ్టర్నూన్ నుంచి దివాళీ ఈవెంట్ జరుగుతుందన్నమాట టగల్ఫర్ స్క్వేర్లో. సో అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇంకా దానికి రెడీ అవ్వాలి. కుకింగ్ అంతా అయిపోయింది, వాళ్ళు తొందరగా అయిపోయిందిలేండి. ఇంకా హేమచంద్కి బాక్స్ పెట్టేసి తినేసి రెడీ అయ్యి వెళ్ళిపోవడమే. సో ఇవాళ పనులు కూడా ఎక్కువ లేవు, ఎంతో తొందరగా అయిపోయింది. ఇంక ఇప్పుడు వెళ్ళి అయితే నేను ఫాస్ట్గా ముందు రెడీ అయిపోవాలి. త్రియాంష్ బజ్జున్నాడు అనమాట. సో ఇంకా లేసేలోపు త్రియాంష్కి కావాల్సినవి ప్యాక్ చేసుకోవడం, ఇంకా అవన్నీ చేసుకోవాలి. బయటకు వెళ్తున్నాం కదా, ఇంకా చిన్న పనులు ఉన్నాయిలేండి త్రియాంష్కి సంబంధించినవి. హాట్ వాటర్ కెటిల్లో వాటర్ పెట్టుకోవాలి, ఇంకా అలా చిన్నవి ఉన్నాయి. బుడ్డోడు చూడండి భలే పడుకున్నాడు, చిన్నోడు నిద్రపోతున్నాడు అనమాట. సో ఇంకా త్రియాంష్ లేసేలోపు అన్నీ ప్యాక్ చేసేసుకుంటే త్రియాంష్కి ఫీడ్ చేసి ఇంకా తీసుకెళ్ళిపోవడమే. యాక్చువల్లీ 1 PM to 7 PM అన్నారు. నేను వెళ్ళేసరికి ఎట్లానో లేట్ అయిపోతుందిలేండి. హేమచంద్కి 1 o'clockకి షిఫ్ట్ అంట. సో అందుకని చెప్పి ఇంకా 1:30కి అలా వెళ్తాను నేను. ఈలోపు అన్నీ ప్యాక్ చేసుకుంటా. బ్రేక్ఫాస్ట్ తినలేదు కదండి, సో ఫుల్గా ఆకలి వేస్తుంది అనమాట. అందుకని చెప్పి ముందు అన్నం అయిపోగానే వేడిగా కర్రీ వేసుకొని చక్కగా అన్నం తినేస్తున్నాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా తొందర తినేసి తొందర రెడీ అయిపోదాం అని అనుకున్నాను. కాకపోతే నాకేంటంటే కాల్ వచ్చిందనమాట ఏజెన్సీ నుంచి. బాయిలర్ ఆల్రెడీ రిపేర్లో ఉంది కదా, సో ఎలక్ట్రిసిటీ మొత్తం అంతా రిపేర్ వచ్చిందని చెప్పా కదండి. సో బాయిలర్ ఓకే రిపేర్ అయింది, కానీ ఎలక్ట్రిసిటీ మాత్రం కిచెన్లో సెట్ అవ్వలేదన్నమాట. సో దానికోసమని ఎలక్ట్రీషియన్ వస్తున్నారని కాల్ వచ్చింది. సో ఇంకా నేను వెళ్ళినట్టే అనుకున్నా నేనైతే. ఇంకా అలా తిని త్రియాంష్కి కావాల్సినవి ప్యాక్ చేసుకొని రెడీ అవుదామని అనుకునే లోపే ఎలక్ట్రీషియన్ అయితే వచ్చారనమాట. సో చాలా టైం పట్టేసింది ఎలక్ట్రీషియన్ వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. మెయిన్గా ఆయనకి ఎక్కడ ప్రాబ్లం అనేది సాకెట్స్ ఎక్కడ ఏం ఇష్యూ వచ్చింది అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టిందనమాట. బికాజ్ అది బాయిలర్ నుంచి వచ్చిన ఇష్యూ కదా, బాయిలర్ నుంచి వాటర్ రావడం వల్ల సాకెట్ ఇదైంది. సో అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకు అర్థం కాక సగం చాలా టైం పట్టింది. అండ్ ఈ స్విచ్ ఆ స్విచ్ అన్నీ చూసుకుంటా చాలా లేట్ చేస్తారు. ఫైనల్లీ ప్రాబ్లం మొత్తం సార్ట్ అయిందిలేండి. కిచెన్లో బాయిలర్, కిచెన్ సాకెట్స్ అన్నీ సెట్ అయ్యాయి. కాకపోతే నా ప్రోగ్రామ్ మాత్రం క్యాన్సిల్ అయిపోయిందనమాట. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ అటు వెళ్ళి చాలా టైం పడుతుంది. వెళ్ళేసరికి ఈవెంట్ కూడా ఆల్మోస్ట్ అయిపోద్ది, ఇంకెందుకులే అనిపించింది నాకు. సో అందుకనే ఇంకా డ్రాప్ అయిపోయాను అనమాట. ఎలానో ఇంకా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది కదండి. సో ఖాళీగానే ఉన్నా కదా, అన్ని కిచెన్ సాకెట్స్ వర్క్ అయ్యేసరికి ఇంకా కార్నర్ మాత్రం సర్దుతున్నాను అనమాట, ఫ్రిడ్జ్ పక్కన ఉన్న కార్నర్. యాక్చువల్లీ ఈ కార్నర్ మొత్తం త్రియాంష్కి సంబంధించిన సామాన్లన్నీ పెడతాను. ఒక మిక్సీ ఒకటి ఎక్స్ట్రా ఉంది, కానీ మిగిలిన అన్నీ కూడా త్రియాంష్కి సంబంధించినవే. స్టెరిలైజర్, కెటిల్, ఇంకా బాయిలరు అన్నీ కూడా త్రియాంష్ ఉంటాయి. అండ్ అలానే బౌల్స్ అనమాట. త్రియాంష్వి
బాక్సెస్ ఫ్రిడ్జ్లో పెట్టేవి అండ్ అలానే బయటకు తీసుకెళ్ళే బాక్సెస్, స్పూన్స్, కుక్ చేసేటప్పుడు స్పూన్స్, ఇలాగా చాలా ఐటమ్స్ ఉంటాయి త్రియాంశ్ అయితే. సో అవన్నీ కూడా ఇంకా కార్నర్లో పెడతాను చాలా వరకు. సో ఇంకా ఆ ప్లేస్ యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను, ఇంక ఇప్పుడు కుదిరిందనమాట. యాక్చువల్గా సాకెట్స్ వర్క్ చేయనప్పుడు ఈ ప్లేస్ అంతా ఎంప్టీ చేసి ఓవెన్ ఇక్కడ పెట్టానండి, బికాజ్ ఇక్కడ సాకెట్ వర్క్ చేస్తుందని. ఇంక ఇప్పుడు అన్నీ పనిచేస్తున్నాయి కదా, సో మళ్ళీ ఓవెన్ బ్యాక్ టు దాని ప్లేస్లో పెట్టేసి 3 సామాన్లన్నీ ఇక్కడ సర్దేస్తున్నాను అనమాట. అదేమో యాక్చువల్లీ మా మమ్మీ చైర్కి అని చెప్పేసి 3 కుట్టారనమాట. ఆ చైర్ ఇరిగిపోయింది, ఇంకా క్లాత్ పడేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా వీటి పైన కప్పడానికని వాడుతున్నాను. సో ఇలా జరిగిందండి నా మార్నింగ్ రొటీన్ అయితే. యాక్చువల్లీ చాలా బిజీగా ఉండేది, ఇవాళ కొంచెం కూల్గా వెళ్ళిందనమాట. కాకపోతే నా అనుకున్న ప్లాన్స్ మాత్రం క్యాన్సిల్ అయిపోయాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలుగా మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.